జనవరి 9వ తారీఖు గురువారం రోజున ధనస్సు రాశి వారి యొక్క దశ మారబోతుంది. ధనస్సు రాశి వారికి రాత్రి 9 గంటల 10 నిమిషాల తరువాత ఒక అద్భుతం జరుగుతుంది. అయితే ధనస్సు రాశి వారికి ఎలాంటి అద్భుతం జరుగుతుంది, వారి యొక్క గోచార ఫలితాలు జనవరి 9వ తారీఖు గురువారం రోజున ఎలా ఉన్నాయి, ధనస్సు రాశి వారి యొక్క అదృష్టం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అలానే వీడియోలోకి వెళ్ళబోయే ముందు తప్పకుండా వీడియోని స్కిప్ చేయ ఓం శ్రీ సాయి వారాహి దేవి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ పవన్ నంబూదరి. ప్రియమైన వారు మీకు దూరంగా ఉంటే, స్త్రీ పురుషుల ప్రేమ, ప్రేమించి మోసపోవటం, భార్యాభర్తల సమస్యలు, చేతబడి, క్షుద్ర పూజలు, వాటి నుంచి నివారణ, శత్రునాశనం, మీకు ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లోనే పరిష్కారం లభించును. ఎనీ ప్రాబ్లమ్స్ 100% సొల్యూషన్ వితిన్ 24 అవర్స్. ఎటువంటి సమస్యలైనా ఫోన్ ద్వారా పరిష్కరించగలరు. వెంటనే సంప్రదించండి. మొబైల్ నెంబర్ వచ్చి 9043637512. తప్పకుండా చూడండి, అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. అలానే ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలానే పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి బృహస్పతి. ధనస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే చాలా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ధనస్సు రాశి వారికి అంటే పరోక్షమైనటువంటివి నమ్మటం కానీ వినటం కానీ చేయరు. ప్రత్యక్షమైనటువంటి వాటిని మాత్రమే చూసి నమ్ముతూ ఉంటారు. అలా ఈ ధనస్సు రాశి వారు ఏది పడితే అది నమ్మరు. ఎవరైనా ఏదైనా పరోక్షంగా చెప్పినా, చెప్పుడు మాటలు ఎవరైనా చెప్పినా సరే దాని గురించి పూర్తిగా ఆరాధించి ఆలోచించి అందులో నిజం ఎంతుంది, అబద్ధం ఎంతుంది అనేటటువంటి దాన్ని పూర్తిగా ఆరాధించిన తర్వాతే నిర్ణయాలను తీసుకోవటం జరుగుతుంది. అంతే తప్ప ఎవరి మాట పడితే వారి మాటను వినటం కానీ, వీరి బంధుత్వాలను దూరం చేసుకోవటం కానీ చెయ్యరు ఈ ధనస్సు రాశివారు. అదేవిధంగా ఈ ధనస్సు రాశివారు ఎవరైతే ఉన్నారో వారి సంపదను పెంచుకోవటం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. బంధుత్వాలను కాపాడుకోవటం కోసం క్రమశిక్షణతో అడుగులు వేస్తూ ఉంటారు. క్రమశిక్షణ, సమయ పాలన, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మంచి గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు. మంచి దృఢమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు ధనస్సు రాశివారు. వినూత్న ప్రయత్నాలను అధికంగా చేస్తూ ఉంటారు. అలానే నలుగురికి సాయం చేయాలి అనేటటువంటి గుణం అధికంగా ఉంటుంది ధనస్సు రాశివారికి. వినూత్న ప్రయత్నాలు చేయటం కానీ, లేదా వీరికి ఆఫీస్లో కూడా ఏ పని చేసినా అంకిత భావంతో చేస్తారు కనుక వీరి యొక్క పై అధికారులు కూడా వీరిని అధికంగా ప్రశంసిస్తూ ఉంటారు. వీరి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో అంత సులువుగా చెప్పుకోరు. అధికంగా అంటే ఎవరైతే వీరి యొక్క బెస్ట్ ఫ్రెండ్ అని నమ్ముతూ ఉంటారో, లేదా వీరి యొక్క అంటే వీరి గురించి ఎప్పుడూ కూడా బయట పెట్టరు అని నమ్ముతారో అలాంటి వారితో మాత్రమే రహస్యాలను షేర్ చేసుకుంటూ ఉంటారు ధనస్సు రాశివారు. చాలా ముందు జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటారు. ఏ పనిలో అయినా ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు. 1కి 10 సార్లు ఆలోచించటం కానీ, అలానే ముందు జాగ్రత్తతో పనులను చేసుకోవటం కానీ, దీనివల్ల వీరు డబ్బుకి ఎప్పుడూ కూడా లోటు ఉండదు. ఎందుకంటే ముందు జాగ్రత్త చాలా ఎక్కువగా ఉంటుంది ధనస్సు రాశి వారిలో. ఈ ధనస్సు రాశివారు ఎప్పుడూ కూడా అధికమైనటువంటి తెలివితేటలతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటూ వీరి అంటే జీవన శైలిని చాలా తెలివితేటలతో కొనసాగిస్తూ ఉంటారు. ఇలా ముందు జాగ్రత్తతో పాటు భవిష్యత్తు ప్రణాళికను అధికంగా వేస్తూ ఉంటారు ధనస్సు రాశివారు. భవిష్యత్తులో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎక్కువగా ఆలోచిస్తారు. భవిష్యత్తు తరాలకి అంటే వారి పిల్లలకి కానీ, లేదా వారికి కానీ భవిష్యత్తులో డబ్బుకి సంబంధించిన సమస్యలు ఏవి ఉండకూడదు అని ముందుగానే వీరు నిర్ణయాలను తీసుకొని ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు ధనస్సు రాశివారు. అదేవిధంగా ఈ ధనస్సు రాశివారు ఎవరైతే ఉన్నారో
వీరి యొక్క వ్యక్తిత్వం చాలా మంచిది. దాన ధర్మం చేయటంలో అధిక ముందు స్థాయిలో ఉంటారు. ధనుస్సు రాశి వారు ముందు స్థానంలో ఉంటారు. దాన ధర్మాలు చేయటం అంటే వీరికి చాలా ఇష్టం. వీరికి ఉన్న దాంట్లోనే ఇతరులకి పెట్టేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో బృహస్పతి యొక్క అంటే వీరి యొక్క రాశికి అధిపతి అయినటువంటి గ్రహం యొక్క అనుకూలత అధికంగా ఉండటం వల్ల గోచార ఫలితాలు చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు ఏదైనా పనిని చేపట్టినా సరే, లేదు వీరు ఏదైనా పెట్టుబడిని పెట్టాలి అనుకుంటున్నా సరే, అందులో కూడా మంచి ఫలితం అనేది పొందబోతూ ఉన్నారు ధనుస్సు రాశి వారు. ఏ పని చేసినా విజయవంతం అవుతుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది ధనుస్సు రాశి వారికి. అదేవిధంగా ధనుస్సు రాశి వారికి అనుకూల ఫలితాలు అధికంగా ఉన్నాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాల కంటే అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో వీరు ఏదైనా చేయాలి అన్నా సరే కుటుంబం వీరికి ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. కుటుంబం మద్దతు చాలా బాగుంటుంది ధనుస్సు రాశి వారికి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. మీ దాంపత్య జీవితంలో మీ భాగస్వామి ఎవరైతే ఉన్నారో వారి నుండి ఎక్కువ మద్దతు అనేది లభిస్తుంది. వారు మీకు ఎప్పుడూ కూడా సపోర్టుగా నిలుస్తూ ఉంటారు. వారి సపోర్టుతో మీరు చాలా సాధిస్తారు కూడా. ఇలా ధనుస్సు రాశి వారికి దాంపత్య జీవితం కూడా చాలా బాగుంది. కుటుంబం చాలా ప్రేరేపిస్తూ ఉంటుంది. కుటుంబం చాలా మద్దతు ఇస్తుంది. అంటే వీరు ఏదైనా చేయాలి అంటే సరే చెయ్యు అన్నట్లుగా మాట్లాడుతారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంతో వీరు ప్రశాంతమైనటువంటి ఆలోచించి ప్రశాంతమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటం వల్ల ఆ నిర్ణయాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. అలానే మీరు చేసినటువంటి వినూత్న ప్రయత్నాలు కావచ్చు, అంకిత భావంతో చేసినటువంటి పని విధి విధానం కావచ్చు, ఇంకా ఎక్కువగా మంచి ఫలితాలను ఇస్తుంది. అలానే మీ యొక్క సీనియర్ అధికారులతో మీరు ప్రశంసలను అందుకుంటారు. మీతో కలిసికట్టుగా పనిచేసే కొలీగ్స్తో కూడా చాలా సంతోషంగా కలిసిపోతూ ఉంటారు. అందరినీ కూడా ఇట్టే పరిచయం చేసుకుంటూ ఉంటారు. అలానే వారితో మీరు చాలా అంకిత భావంతో పనిచేయటంతో పాటు పని చేయిస్తూ కూడా ఉంటారు. అందువల్ల మీకు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీకు బృహస్పతి యొక్క అనుకూలత వల్ల అంటే మీ గ్రహానికి ఏ గ్రహమైతే అధిపతిగా ఉందో ఆ గ్రహానికి నిత్యం కూడా పూజలు చేయండి. అంటే బృహస్పతి గ్రహం అనేది మీకు తెలియకపోతే నవగ్రహాల చుట్టూ పూజలు చేయండి. ఇలా చేసినా సరే మీ సమస్య తొలగిపోతుంది. అదేవిధంగా మీరు అనుకున్నటువంటి ఫలితాలు ఇంకా ఎక్కువ తొందరగా వచ్చే అవకాశం కలుగుతుంది. అదేవిధంగా మీరు ఏవైతే ఫలితాలు రావాలి అనుకుంటున్నారో ఆ ఫలితాలను అతి సులువుగానే పొందగలుగుతారు. ఈ సమయంలో మీకు గోచారం అధికంగా నడుస్తుంది కనుక శుభవార్తను వినబోతూ ఉన్నారు. రాత్రి 9 తర్వాత ఒక గొప్ప శుభవార్తను వింటారు. ఏ విషయంలో అంటే గనక వివాహాది శుభకార్యంలో ఆలస్యమవుతున్నటువంటి వారికి ఈ సమయంలో వారికి ఆ ఆటంకాలు తొలగిపోవటం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలలో ఆటంకం అనేది తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. జాతకం చాలా బాగుండబోతుంది ఈ యొక్క ధనుస్సు రాశి వారికి. వినూత్న ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అలానే విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటటువంటి వారికి కావచ్చు, ఆస్తి తగాదాల్లో ఉన్నటువంటి వారికి కూడా పైచేయి ధనుస్సు రాశి వారిదే. ఆస్తి కూడా వీరికి అందబోతూ ఉంది. కోర్టుకు సంబంధించిన విషయాలలో పైచేయి ధనుస్సు రాశి వారిదే. ఇలా అన్నీ కూడా శుభాలు జరగబోతూ ఉన్నాయి. అలానే ఏదో ఒక శుభం అనేది మీ చెంతకు వచ్చి మిమ్మల్ని చాలా సంతోషంగా ఉంచుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.